19కో 18కో పడిపోతాయట అవునా? ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం. అంటే పెరగడం కాదు, కాకుండా ఓన్లీ జనాభా లెక్కల ప్రకారం అయితే. జనాభా లెక్కల ప్రకారం అయితే గనక అంటే ఇప్పుడు వీళ్ళు జనాభా లెక్కల ప్రాతిపదిక తెచ్చేశారు కదా వీళ్ళు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితే జనాభా లెక్కల ప్రాతిపదికనే జరగాలి. దానికే రాజ్యాంగ సవరణ ప్రయత్నించింది. ఇప్పుడు మనకి ఏపీకి 25 ఉన్నాయి కదా, 20 అవుతాయట రేపు పొద్దున. అదే వస్తాయి. ఎందుకంటే మన జనాభా లెక్కలు అటు పడిపోయినాయి, జనాభా తగ్గిపోయింది. అదే సందర్భంలో తెలంగాణకి అయితే 17 ఇప్పుడు ఉన్నాయి, 14కి పడిపోతుందట. కర్ణాటక 28 నుంచి 26కి పడిపోతాయి సీట్లు. తమిళనాడు అయితే ఏకంగా 10 సీట్లు పోతాయి, 39 నుంచి 29కి పడిపోతాయి. కేరళ 20 నుంచి 13కి పడిపోతుంది. కాబట్టి ఇంకా పడిపోతాయి సీట్లు. పార్లమెంట్ సీట్లు ఎట్లయితే పడతాయి, అసెంబ్లీ సీట్లు కూడా అయితే పడతాయి. ఇప్పుడు 175 అసెంబ్లీ సీట్ల నుంచి 150కి వచ్చేస్తాయి అప్పుడు ఆటోమేటిక్గా. ఇప్పుడు 5 పార్లమెంట్ సీట్లు అంటే 5 ఏళ్ళు 35 కదా, 175లో 30 పోతే 140 సీట్లే అవుతాయి ఇప్పుడు రేపు పొద్దున ఆటోమేటిక్గా అసెంబ్లీ. జనాభా లెక్కలు అలా వస్తే ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మనకి జనాభా లెక్కల పేర్లు ఈ రాసుకోవడం ఒక డిజిటల్ సిస్టమ్ తప్పించి, చట్టబద్ధమైన లెక్క తప్పించి అంతకుమించి మనకి జనాభా లెక్కలు తెలుసండి ఆల్రెడీ. ఎందుకంటే గతం ఒక 20 ఏళ్ల క్రితం నుంచి అనుకుంటా, 30 అన్నాను కానీ 30 దగ్గర. ఇప్పుడు మనం పుట్టినప్పుడు, మన అమ్మ నాన్నలు పుట్టినప్పుడు అయితే ఇళ్లల్లో కాన్పులు ఉండేవి,